ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా అధికారం అహంకారాన్ని తీసుకొని వచ్చింది అని కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఎన్నో స్కీమ్స్ వెనక్కి తీసుకుంటున్నారు. బట్టి విక్రమార్క గారి మీద వచ్చినాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద వచ్చినాయి, కొండా సురేఖ గారిది అయితే అసలు ఈ దేశంలోనే ఎవరు చూడలేదు. రోడ్డు మీద మంత్రి, ఓఎస్డి అదంతా చూసినాం మనం. ఎంతో మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కటన విచారణ జరుగుతుందా? ఇప్పుడు మా మీదనేమో మీరు కాళేశ్వరం, సీతక్క ఎందుకు కమెంట్ చేసిందని నేను అదే ఐఎమ్ కమింగ్ టు దట్. ఇప్పుడు మా మీదనేమో కేసీఆర్ గారి మీద కాళేశ్వరము అండ్ ఛత్తీస్గఢ్ ఒక ప్రభుత్వంతో విద్యుత్తు, ఫోన్ ట్యాపింగ్, ఒక అంతర్జాతీయ రేసు తెచ్చినందుకు కూడా దాని యొక్క ఫండ్స్ కూడా అక్కడనే ఉన్నాయి, అకౌంట్ ప్రభుత్వ అకౌంట్ నుంచి అక్కడ ఉన్నాయి. తర్వాత కాదు కరప్షన్ కాదు, కేటీఆర్ గారు అనుమతులు తీసుకోకుండా ఇచ్చిర్రు, ఇది అదని ఏదో తిమ్మిని బొమ్మి. కానీ ఏనాడైనా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారైనా ఏనాడైనా నోరు జారినరా? ఏనాడైనా ఆరోపణలు వేసిన వాళ్ళ మీద నోరు జారినరా? మీరు ఏసీబీ అన్నప్పుడు ఏసీబీ ఆఫీసులో చుట్టూ 4 సార్లు వచ్చారు కేటీఆర్ గారు. మీరు సిబిఐ అంటే సిబిఐ అంటున్నాము. మీరు బీఆర్కే భవన్ కమిషన్ అని పెడితే బీఆర్కే భవన్కి పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు. ఆఖరికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ బీఫామ్లు సంతకాలు చేసేటప్పుడు కూడా మీరు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా కేసీఆర్ గారు దినం మొత్తం మరి ఏజ్ తగ్గట్టు కూడా అయినా దినం మొత్తం మీ విచారణలు, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పి, మరి సీతక్క గారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయినరు? అడిగింది విచారణే కదా. మీరు ఏం చేయకపోతే ఓకే విచారణ చేసుకోండి, సిబిఐకి ఇచ్చేస్తాను చేసుకోండి అని అనొచ్చు కదా. అది కాకుండా స్టెప్ 1 చెప్పుతో కొడతా, స్టెప్ 2 పోలీస్ కేసు వేస్తా, పోలీస్ కేసు. థర్డ్ కేసీఆర్ గారిని ఎందుకు లాగడం? కేసీఆర్ గారిని ఎందుకు లాగాలండి ఇందులో?